అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ourtemples.info వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము. అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ద్వారా ప్రముఖమైన శివాలయాలను పరిచయం చేశాం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి ఒక ప్రముఖమైన శివక్షేత్రం గురించి తెలుసుకుందాం. నంద్యాల నుండి 17 కిలోమీటర్లు, కర్నూలు నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం మహానందీశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం చేరుకోగానే మనకు ముఖద్వారం కనిపిస్తుంది. ముఖద్వారం ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ముఖద్వారం దాటుకుని వెళ్ళగానే మనకు గాలిగోపురం కనిపిస్తుంది. ఈ మార్గంలో రెండు వైపులా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. గాలిగోపురం దాటుకుని లోపలికి వెళ్ళగానే మనకు 2 పుష్కరిణీలు కనిపిస్తాయి. ఈ పుష్కరిణీలు దాటుకుని లోపలికి వెళ్ళగానే ప్రధాన పుష్కరిణి కనిపిస్తుంది. ప్రధాన పుష్కరిణి దాటి లోపలికి వెళ్తే మనకు మహానందీశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఆలయంలోకి కెమెరా అనుమతి లేదు, అందుకని ఈ విధంగా మీకు వివరిస్తున్నాం. ఇక్కడ పుష్కరిణిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీరు సంవత్సరం మొత్తం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు మహానందీశ్వర స్వామిగా, అమ్మవారు కామేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈ నంద్యాల ఊరు పరిధిలో 9 నందులు ఉన్నాయి. వాటిని నవనందులు అంటారు. ఈ 9లో 2 మహానందిలోనే ఉన్నాయి. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి 7వ శతాబ్దం నాటిదని చెప్తారు. దీనిని చాళుక్య మహారాజులు నిర్మించారు. ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మహానంది మండలం గోపవరం గ్రామాన్ని నందుడు అనే మహారాజు పాలించేవాడు. ఆ గ్రామంలోనూ గోవులను కాసే ఒక కాపరికి చెందిన గోవు పచ్చగడ్డి మేస్తూ పుట్టలో శివుణ్ణి గుర్తించి రోజు పాలు ఇస్తూ ఆకలి తీర్చేది. గోవుల కాపరి ఆవు పాలు ఇవ్వట్లేదని గుర్తించి ఆ విషయాన్ని నందమహారాజుకు తెలియచేశాడు. ఆవు రోజు పాలను పుట్టలోకి విడుస్తుందని నందమహారాజుకు చెప్తాడు. అప్పుడు ఆ రాజు ఈ విషయాన్ని కల్లారా చూద్దామని బయలుదేరతాడు. ఆవు ఎప్పట్లాగానే పుట్టలో పాలు జారవిడ్చడం చూసి కాపరి కోపంతో అరుస్తాడు. ఈ అరుపులకు బెదిరిన ఆవు పుట్టను తొక్కేస్తుంది. ఆ రోజు రాత్రి శివుడు రాజుకి కలలో కనిపించి పుట్టలో ఉన్నది తనే అని, తనకు ఆలయం నిర్మించమని చెప్తాడు. శివుడి ఆజ్ఞ ప్రకారం నందమహారాజు అక్కడ శివాలయాన్ని నిర్మిస్తాడు. బెదిరిన ఆవు తొక్కడం వల్ల శివలింగం కొద్దిగా తొక్కినట్లు కనిపిస్తుంది. ఇప్పటికీ మనం ఆవు పాదముద్రలను చూడవచ్చు. ఈ ఆలయంలో రుద్ర కోనేరు చాలా ముఖ్యమైనది. ఈ కోనేరులో నీరు ఎప్పుడూ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ ఆలయంలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, ఇక మహాశివరాత్రి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న యాగంటి క్షేత్రం అహోబిలం కూడా దర్శించవచ్చు.